శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 19th ఫెబ్లో మరి ఉదయకాల సమయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మన అందరికీ అనుగ్రహించడాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యము విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దేవుని బిడ్డలారా, ఈ భాగంలో రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. మొదటి తలంపు ఏంటంటే, మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, అనుదినటువంటి అనునిత్య జీవిత ప్రయాణంలో ఎన్నో పరిస్థితుల్లో గుండా మన జీవితం ముందుకు సాగాలి. విశ్వాసిగా, దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యాన్ని ఎరిగి అంగీకరించినటువంటి మనందరికి కూడా ఈ లోకం ఒక పోరాటం లాంటిది. ఈ లోక అధికారి అయినటువంటి అపవాదైనటువంటి వాడు ఎన్నో రకాలుగా మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మనల్ని బలహీనపరచడానికి పోరాటం చేస్తాడు. ఏదో విధంగా మరి ఇంట్లో వారి ద్వారానో, బయట వారి ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, మరి అయిన వారి ద్వారా మరి నిరంతరం కూడా ఏదో విధంగా మనల్ని ప్రలోభపెట్టాలి, బలహీనపరచాలి, కృంగదీయాలి. దేవుని మీద ఉన్నటువంటి నమ్మిక, విశ్వాస, భక్తిని మరి ఏదో విధంగా తీసివేసే విధంగా ప్రయత్నం చేస్తాడు. ఈ పరిస్థితుల్లో విశ్వాసకి ధైర్యం అవసరం. ధైర్యంగా ముందుకు సాగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కొన్నిసార్లు మనం పనిచేసేటువంటి వ్యవస్థలో కూడా, ఉద్యోగాలు చేసేటువంటి స్థలంలో కావచ్చు, నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, మరి అలాంటి స్థలాల్లో కూడా మరి అధికారులు, మరి మన మీద ఉన్నటువంటి నాయకులు అనేటువంటి వారు, మనం పనిచేసేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి బాసులు, వారు ఏం చేస్తారో, ఏం జరిగిద్దో, ఏమవుతుందో, ఎలా నిర్ణయాలు తీసుకుని ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి భయపడుతూ ఉంటాం. ధైర్యం అనేటువంటిది విడిచిపెట్టొద్దు అంటాడు. ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి నిందలైనా, ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులైనప్పటికి కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దేవుడిని మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన వ్యాజ్యమడతాడు. దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. కాబట్టి జీవితంలో ఆ పరిస్థితులకు మాత్రం భయపడిపోయి ఆ ధైర్యాన్ని కూడగొట్టుకోవటం అది ఆశీర్వాదకరం కాదు. భక్తులైనటువంటి వారిని మనం గమనిస్తే, పాత నిబంధనలో ఎంతమంది భక్తులు చూడండి, మరి వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూడండి. వారు ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రకాలైనటువంటి మరి వారి మీద మోపబడ్డప్పటికి కూడా బెదిరించబడ్డారు, గాయపరచబడ్డారు, హింసించబడ్డారు. అయినప్పటికి కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. భక్తులైనటువంటి వారు మనం గమనిస్తే, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కావచ్చు, యోసేపు కావచ్చు, ఏ భక్తుడు కావచ్చు, నూతన నిబంధనలో ఆదిమ సంఘం కావచ్చు, అపోస్తులైనటువంటి వారు కావచ్చు, పౌలుస్తీలు కావచ్చు, వారందరూ కూడా ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. మొదటి తలంపు. రెండవ తలంపు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. నీవు ధైర్యాన్ని విడిచిపెట్టుకుని ఉంటే, ధైర్యంగా అన్నిటిని కూడా తాళుకొని ఎదుర్కొని వెళ్ళగలిగితే దానికి ప్రతిఫలంగా ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం అనేటువంటిది ఖచ్చితంగా దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. నీవు ప్రయాసపడ్డావు, నువ్వు భరించావు, నువ్వు తట్టుకున్నావు, నువ్వు తాళుకున్నావు, అన్నిట్లో కూడా ఓర్పుతో, సహనంతో, ధైర్యంతో నువ్వు ముందుకు సాగావు. కాబట్టే దేవుడు ప్రతిఫలంగా గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. భక్తుల యొక్క జీవితాల్లో దేవుడు ఏ రీతిగా వారికి ఎలాంటి మరి ప్రతిఫలంగా బహుమానాలు ఇవ్వబడింది. యోసేపుకి ఇవ్వబడిన బహుమానం చూడండి. మరి ఏ భక్తుడికి రెండంతల ఆశీర్వాదాలు అనేటువంటి, మరి అలాగే దానియేలుకు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనేటువంటి వారికి, ప్రవక్తలైనటువంటి వారికి వారు పొందినటువంటి బహుమానాలు, మరి నూతన నిబంధనలో మరి అపోస్తులైనటువంటి వారు, పౌలుస్తీయులైనటువంటి వారికి మరి ఎలాంటి బహుమానాలు మరి వారి కొరకు సిద్ధపరచబడిందో బైబిల్ గ్రంథంలో ఆనవాలుగా, ఆధారాలుగా
ప్రకటన గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. ఈ ఉదయకాల సమయంలో మరి విశ్వాసిగా దేవుని బిడ్డలుగా మనం కూడా భౌతికపరమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే సంఘపరంగా ఆధ్యాత్మిక పరిస్థితుల్లో ఎదురయ్యేటువంటి వాటికి భయపడక ధైర్యంగా ముందుకు సాగటం ఆశీర్వాదకరం. అటు రీతిగా పరిశుద్ధాత్ముడు బలపరుస్తూ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో ఆయనకి ఈ లోకం ఇచ్చినటువంటి ప్రతిఫలంగా ఇచ్చిన బహుమానం ఏంటి? 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ప్రభువుకి ఈ లోకం ఇచ్చిన ప్రతిఫలంగా ఇచ్చినటువంటి బహుమానం ఏంటో ఆ బహుమానాన్ని మీరు ఆన్సర్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ దినం జన్మదినం జరుపుకుంటున్న మన సంఘ సభ్యులు మిసెస్ సంధ్య పివి రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతలు 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాయని సెలవిచ్చేట్లుగా సంధ్యా గారికి దేవుడు ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ వారి ఉద్యోగంలో, వారి బాధ్యతలో వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని అన్ని విధాలుగా దేవుడు ఆస్వాదిస్తూ అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అయా ప్రోత్సాహకరమైనటువంటి మీ వాక్యం చేత మాతో మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో నా తండ్రి అయా మా చుట్టూ నాయన అపవాది వలయములాగా నా తండ్రి ఎన్నో రకాలైనటువంటి అయా మరి పరిస్థితులు కల్పిస్తున్నప్పుడు నా తండ్రి అయా వాటిని చూసి దేవా మరి మనుషుల వల్ల కావచ్చు, నాయకుల వల్ల కావచ్చు, ప్రభుత్వాల వల్ల కావచ్చు, ప్రజల వల్ల వారు కావచ్చు, నమ్మిన వారి చేత కావచ్చు నా ప్రభువా, ఎదురవుతున్న వాటిని బట్టి అయినా మేము భయపడక ధైర్యాన్ని విడిచిపెట్టక నా తండ్రి దేవా ముందుకు సాగటుకు నా తండ్రి మమ్మల్ని మీరు బలపరచండి, ధైర్యపరచండి, నెమ్మదిపరచండి. అయ్యా మా పితరులకు నాయన భక్తులైనటువంటి వారికి నాయన ఏ విధంగా తోడుగా ఉండి నా ప్రభువా అయ్యా ఏ విధంగా నాయన ధైర్యంతో ముందుకు సాగలిగారో ప్రభువా మాకు కూడా నా తండ్రి అటు ధైర్యాన్ని మీరు దయచేసి నాయన మీ కృప చూపించండి, ఎదుర్కొనే శక్తిని దయచేయండి. ప్రతిఫలంగా మీరు ఇచ్చే బహుమానం కొరకు నాయన సిద్ధపాటు కలిగి ఉండటానికి నాయన మీ కృపను మాకు అనుగ్రహించి నడిపించండి. ఈ ఉదయం ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు మీరు తోడుగా నడిపించండి అయ్యా. ప్రతి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యాలు, శాంతి, సమాధానం మీరు దయచేయండి. ఇదను జన్మదినం జరుపుకుంటున్నటువంటి సంధ్యా గారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ దాసులకు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనాలు. ఇలాంటి బర్త్డేస్ వారు ఇంకా అనేకం జరుపుకోవటానికి వారి బిడ్డలను చూసే కృపలో వారిని మీరు దీవించండి అయ్యా. వారి చిన్ని కుటుంబాన్ని, వారి బిడ్డల్ని మీరు ఆస్వాదించి అభివృద్ధిపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.